సో రీసెంట్ గా చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ లో మన శివశంకర్ వరప్రసాద్ సినిమా నుంచి ఒక సాంగ్ వచ్చింది కదా. సో అందులో చిరంజీవి గారు ఫుల్ యంగ్ లుక్ లో కనిపించారు. అది ఇప్పుడు బయట టాక్ ఎట్లా అంటే చిరంజీవి గారికి ఈ వయసులో కూడా ఈ విధంగా కుర్ర చేసేది అవసరమా, బాలకృష్ణ గారిని కానీ ఇంకా మిగతా హీరోల్ని చూసి నేర్చుకోండి అనే విధంగా ట్రోలింగ్ నడుస్తుంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా ఇంట్రెస్ట్ అండి, అది చాలా ఇంట్రెస్ట్ అది ఆ విషయంలో చెయ్యాలి. యూత్ అనేది చేసుకుంటూ ఉండాలి. యూత్ కి చాలా అవసరం అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ కి చాలా అవసరం. ఆ యంగ్ వయసులో చేస్తూనే ఉండాలి. ఇంకా ఎన్నో సినిమాలు చేసుకుంటూ ఉండాలి. అంటే ఈ విధంగా ట్రోలింగ్ చేయడం కరెక్టే అంటారా? అది కరెక్ట్ గా రాంగ్. అది రాంగ్. అది బాలకృష్ణ గారిని కానివ్వండి, ఇంకా పెద్ద హీరోలను కానివ్వండి, రజనీకాంత్ గారిని కానివ్వండి, ఎంత పెద్ద హీరోలైన ఉన్నప్పటికీ కూడా అక్కడ డైరెక్టర్ అనేది ఏది చెప్తే అదే చేసుకోవాలి. అంతేగాని మన ఇష్టాచారంగా చేసింది అనేది కరెక్ట్ కాదు. ఫీల్డ్ లో నేను కూడా చేసేటండి, విలన్ గా చేస్తున్నా. నేను కూడా ఒక 10 మూవీస్ అలా చేస్తా ఉన్నా. ఇది అది కరెక్ట్ కాదు. ఈ విషయంలో అయితే కరెక్ట్ కాదు. చిరంజీవి గారి లుక్స్ మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. మామూలుగా లేదు అసలు. ఈ వేరే లెవెల్. సంక్రాంతికి చూస్తాం కదా మనం. చాలా ఇప్పటి వరకు అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ లో వచ్చిన ఏ సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. సో మరి ఈ సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇది కూడా ఫ్లాప్ కాదండి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ కాక ముందు ఇంతకు ముందు ఓ మూవీ వచ్చింది వెంకటేష్ గారిది, చాలా డూపర్ డూపీ హిట్. అయితే F2 కాదు, సంక్రాంతికి వచ్చింది కదా మూవీ. ఇప్పుడు కూడా సాంగ్స్ కూడా చాలా హైలైట్ ఉన్నాయి. అవి అదే విధంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఒక సాంగ్ అనేది కాదు, ప్రతి సాంగ్ కూడా బాగుంటుంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో అన్న ఇప్పుడు గ్రాఫిక్స్ ఉన్నాయి ఎక్కువ అని చెప్తున్నారు. మరి హరిహర వీరమల్లు లాగా ఇది కూడా పోతుంది అని మాట్లాడుకుంటారు, మీరేమంటారు? లేదు సార్, అసలు అటువంటిది ఏమో ప్రాబ్లం ఉండదు. ఎందుకు అనుకోవాలి? తీసే డైరెక్టర్లు బట్టి నడుస్తూ ఉంటుంది మూవీ. దాంట్లో ఎంత ఉన్నా కానీ ఏ పవర్ఫుల్ ఉంటుంది. సో చిరంజీవి గారిది మన శివశంకర్ వరప్రసాద్ అని కొత్త సినిమా వస్తుంది. ఒక సాంగ్ రిలీజ్ అయింది. సో అందులో ఆయన లుక్స్ అనేవి చాలా అంటే యంగ్ గా కనిపించారు. కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఈ వయసులో కూడా అంత యంగ్ లుక్ మీకు అవసరమా అని చెప్పేసి. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు అభిప్రాయం? ఈ టైంలో కూడా యంగ్ లుక్ అవసరమా అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ క్వశ్చన్ అనేది వాళ్ళకి అవసరమా అని వేయకూడదు. ఎందుకన్నానంటే ఈ టైంలో కూడా 70 సంవత్సరాలు వచ్చినాయంటే మనం ఎట్లా చూస్తామో అందరినీ ఇంటి మూల కూర్చోడమో ఎక్కడ కూర్చోడమో చూస్తూ ఉంటాం. అంటే నేనేమంటానంటే అక్కడ పైసలు సంపాదిస్తున్నాను కాదు, మన కోసము వాళ్ళు అట్లా తయారవుతున్నారు అన్నప్పుడు అది మన కోసం అంటాం తప్ప వాళ్ళ కోసమే తవ్వం. ఎందుకంటే వాళ్ళ కోసం అయితే అందంగా అదే అవసరం ఏముంది, ఇంట్లో మంచిగా కూర్చొని బిజినెస్ చూసుకుంటే సరిపోతుంది. మన ఈ ఫిట్నెస్ అవ్వని అండ్ ఫుడ్ విషయంలో అవ్వని, లేకపోతే గ్లామర్గా కనిపించాలి అవసరం అవ్వని. ఎందుకనంటే మనల్ని నమ్ముకుని ఫ్యాన్స్ ఉన్నారు. పర్టికులర్గా ఏంటంటే అక్కడ పైసల కోసం వెయిట్ చేయట్లే. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందనంటే బిఫోర్ షో చూసినానంటే దగ్గర 1000 రూపాయలు 2000 రూపాయలు టికెట్ పెట్టి చూసినాం. అంటే అక్కడ ఎందుకు చూసినామనంటే ఆ టైంకి ఆనందం, అంతే. ఆ టైంకి ఆనందం పంచుతున్నాం, ఆనందం చూస్తున్నాం. వాళ్ళంతా గ్లామర్గా ఉన్నారంటే మనం అనేది ఇన్స్పిరేషన్ అవ్వాలి. అంటే మన కోసం కదా చేస్తున్నారు అని. అది దానికి ఎట్లా మాత్రం లిటరలీ చెప్పాలని అంటే గ్రేట్, అంతే. ఎందుకంటే ఆయన స్థాయికి మనం చెప్పాల్సిన వయసు కూడా కాదు అది. నేను లిటరలీ చెప్పినది అయితే గ్రేట్. కాకుండా వేరే హీరోలతో కూడా పోలుస్తున్నారు. బాలకృష్ణ గారిని కానీ రజనీకాంత్ గారి కానీ చూసి నేర్చుకోండి అని చెప్పేసి. ఎవరిని? చిరంజీవి. ఆయనకి అంత అవసరం లేదండి. ఎందుకనంటే వాళ్ళతో పోల్చినంత స్థాయి అనేది చిరంజీవి ఏ స్థాయిలో ఉన్నారో మనకు క్లారిటీ ఉంది. అది క్వశ్చన్ వేసిన వాళ్ళకే ఆన్సర్ వదులుతుంది తప్ప మనం సెపరేట్గా అయితే చెప్పవసరం లేదు. ఎందుకంటే ఆయనతో పోల్చుకోవసరం లేదు. ఎందుకంటే డ్యాన్స్ విషయంలో ఉన్నామని, నటన విషయంలో ఉన్నామని, లేకపోతే గ్లామర్ విషయంలో ఉన్నాయి. అంటే ఏ టు జెడ్ అనేది ఆయన ఉన్నారు కాబట్టి. ఎందుకంటే కొన్ని ఇప్పుడు ఉంటారు, రజనీకాంత్ ఉంటారు ఓన్లీ స్టైల్ వరకు, డ్యాన్స్లో చెప్పగలమని అంటే మిమ్మల్ని క్వశ్చన్ వేసినా కూడా చెప్పలేము. బాలకృష్ణ గారు ఉంటారు ఒక డైలాగ్ వరకు, డ్యాన్స్లో చెప్పగలమని అంటే ఇక్కడ గ్లామరు ప్లస్ డాన్స్ ప్లస్ నటన అన్నీ కూడా మిక్స్ అవుతాయి కాబట్టి ఆయన మాస్టర్ అయ్యింది, అంతే. చిరంజీవి గారు మళ్ళీ పాత చిరంజీవిలా కనపడ్డాడు. చిరంజీవి గారు డ్యాన్స్ మళ్ళీ కనపడద్దా ఈ సినిమాలో? చూసారు కదా, జస్ట్ ఒక 30 సెకండ్స్ ప్రోమోలోనే మీసాల పిల్ల అని చెప్పి ఆ స్టెప్ ఎలా వేసాడు, అసలు ఆ ఖర్చు నాప్కిన్తో ఒక స్టెప్ వేయించేస్తాడు. చాలా బాగుంది. చానాల తర్వాత ఒక పాట నోట్లో ప్రతి ఒక్కరి నోట్లో పలుకుతుంది. అవునవును. మరి దీని గురించి ఏం చదువుతారన్న? సంగీతం పడిపోయింది అనే టైంలో పాట వచ్చింది కదా. ఫస్ట్ టైం నేను కూడా ఎప్పుడు రీల్ చేయను కానీ ఫస్ట్ ఆ సాంగ్కి నేను కూడా రీల్ చేశా ఫస్ట్ టైం. చాలా మంచిగా అనిపించేసి. ఏదైనా ఒక డైలాగ్గా చెప్పది పాట. మిస్సాల పిల్ల అనేది ఏం చెప్తాం, ఆయన ఆల్రెడీ అందరివాడు ఆ టైంలో ఎలా అయితే ఉన్నాడో మన డాడీ ఈ సినిమాలో ఎలా ఉన్నా మళ్ళీ ఇలా కనపడతాడు అనుకుంటున్నాను. అనిల్ రావుపూడి డైరెక్షన్లో చిరంజీవి గారు మళ్ళీ వింటేజ్ లెక్క చూడొచ్చు పక్కా. ఎందుకంటే ఆయన ఒక్కొక్క లుక్ మొన్న ఒక బర్త్డేకి వదిలేరు గ్లిమ్స్,
ఎలా వచ్చారు అసలు కార్ దిగేసి ఆ సిగరెట్ వెలిగించుకుంటే అసలు మామూలుగా లేదు అసలుకి. వెయిటింగ్. ట్రోల్ చేస్తున్నారు చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారు, బాలకృష్ణ చూసి నేర్చుకోవచ్చు, రజనీకాంత్ చూసి నేర్చుకో. ఈ ఏజ్ లో మరి అట్లా లుక్స్ అట్లా ఉండడం ఏంటి అని చెప్పేసి సో ట్రోల్ చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? ట్రోల్ చేసే వాళ్ళు మరి ఒకసారి వాళ్ళనే ఒకసారి వచ్చి స్టెప్ వేసి చూపిస్తే బెటర్. అది ఎలా చేయాలి ఏంటనేది చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు ఊరికే. ఎందుకంటే ఎలా చేయాలో నేర్చుకుంటారు కదా. అనవసరంగా ట్రోల్ చేసే వాళ్ళు ఊరికే బాలకృష్ణ గారు అంత లా ఉంటారు కానీ స్టెప్లు ఎలా వేస్తారు. ఆయన సినిమా వస్తుందంటే అదర్ ఫ్యాన్స్ కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తాం మనం అందరం కలిసి. అంటే ఆ వైబ్ ఉంటుంది ఆయనది. అండ్ రజనీకాంత్ గారు ఉన్నారు, ఆయన ఏజ్ ఎంత, ఎలా ఉంటారు, డైరెక్ట్గా చూస్తే ఎలా ఉంటారు. కానీ సినిమాలో వెళ్ళేసరికి ఆయన స్టైల్ కానీ అది కానీ ఎలా ఉంటుంది, ఒక రేంజ్లో కనపడతారు. అది కానీ మాక్సిమం చిరంజీవి గారు రీమేక్లతో ముందుకెళ్ళి చాలా ఫ్లాప్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్ ఫిలిమే చేస్తున్నారు అనిల్ రావిపూడి గారు. మరి సంక్రాంతికి హిట్ కొట్టే ఛాన్స్ ఉంటాయి. అదే చెప్పారు కదా, సంక్రాంతికి పండగకి వస్తున్నాం అనేది. పండగకి కన్ఫర్మ్గా వస్తారు, కన్ఫర్మ్ హిట్ కొడతారు. అంటే అన్ని ఫిలిమ్స్ చూసుకోండి, ఇప్పటిదాకా చేసిన అన్ని వరుస ఫ్లాప్లే, అన్ని ఒక మంచి పేరు తెచ్చిపెట్టిన గాడ్ ఫాదర్ తప్ప. సో ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుందని మీ ఎక్స్పెక్ట్? అదే అనిల్ రావిపూడి గారు ఇది అంటే ఆయన ఒకటి అండ్ ఈయనది కూడా కొంచెం గ్యాప్ వచ్చేసాయి కాబట్టి కొంచెం చూసుకొని చేస్తున్నారు. బట్ మంచిగా ఉంటుంది. మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? హిట్టే. అనిల్ రావిపూడి గారు మార్క్ పడిందంటే అది కన్ఫర్మ్గా హిట్టే అని మనం ఫిక్స్ అయిపోవాలి. ఆ ఎంటర్టైన్ ఫుల్గా ఫస్ట్ ఫ్యామిలీతో పోయి మనం ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలా ఉంటుంది పక్కా. వల్గారిటీ ఏముండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో. సో ట్రైలర్ లో చూసుకుంటే లైక్ లాయర్ లుక్ లో కనిపించారు కదా. సో దీంట్లో లైక్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతున్నారు? లేదు, అది ఒక ఫైట్ సీన్ కి సంబంధించింది. అది ఆ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో బద్దలైపోతుంది. ఒక రేంజ్ లో ఉంటుంది ఆ సీన్ లో, బాగుంటుంది.